నేను స్టార్టింగ్ లో ఈ ఒక్క స్కిల్ లేకపోవడం వల్ల 20-30 కంపెనీస్ వాళ్ళు చీపో అని పంపించేశారు అనమాట. ఆ స్కిల్ ని నేను ఇంప్రూవ్ చేసుకొని ఇప్పుడు ఆ స్కిల్ లో చాలా ఐఎమ్ రియలీ గుడ్ అట్ ఇట్ అన్నట్టు నన్ను నేను బిల్డ్ చేసుకున్నాను. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ రిజెక్షన్స్ ఐ లెర్న్డ్ presentational skills. I worked on my presentational skills. I know it's very difficult, but నేను దాని మీద చాలా వర్క్ చేశాను. UI/UX డిజైనర్స్ తో పాటు అందరికీ కావాల్సింది ప్రెజెంటేషనల్ స్కిల్స్. దాని మీద మీరు కూడా వర్క్ చేసి మీ క్లయింట్స్ నో రిక్రూటర్స్ నో ఇంప్రెస్ చేయాలంటే 3 సీక్రెట్స్ చెప్తాను. ఫస్ట్, చాలా పెద్ద మిస్టేక్ ఏంటనంటే మీరు చేసిన డిజైన్స్ ని ఇదిగో నేను ఇవే స్క్రీన్స్ చేశానని ఫైనల్ రిక్రూటర్ కానీ క్లయింట్ కానీ ఫైనల్ డిజైన్స్ చూపించడం. నెవర్ ఎవర్ డూ దట్. ఎప్పుడైనా ఎవరేం అడిగినా సరే మీరు ఏ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చారు అన్నది చెప్పడం చాలా ఇంపార్టెంట్ థింగ్. సో అదే చెప్పడానికి ట్రై చేయండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఇట్స్ లైక్ స్టోరీలా ఉండాలి. ఓకే అవునా ఇలా చేసావు, వావ్ నైస్ ఐడియా అన్నట్టు చెప్పేలా చేయాలి. అంటే ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పాలి అన్నది తెలుసుకోవాలి. ఇవి ఇమీడియట్ గా వచ్చేది కాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ హ్యావ్ టు టాక్ విత్ అదర్స్, యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయి. అంటే నీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడమో, కొలీగ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడమో, నీ పక్కన ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమో, ఇలా నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తావో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లం. అది కూడా స్టోరీ టెల్లింగ్ లో ఎలా చెప్పాలన్నది ఆటోమేటిక్ గా నీకే క్లారిటీ వచ్చేస్తుంది. సో స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 కూడా ఇమీడియట్ గా వచ్చేవి కాదు, ప్రాక్టీస్ చేయాలి. మనం చేసిన వాటి గురించి మాత్రమే మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాం. సో మేక్ ష్యూర్ నువ్వు డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ లో ఏది బెస్టో, ఏది నువ్వు కంప్లీట్ గా చేసావో అలాంటి ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్. సో ఈ ప్రెజెంటేషనల్ స్కిల్స్ లో మీరు ఏమేమి చేశారో అన్నది క్లియర్ గా చెప్పడం ఇంకొక పెద్ద ఇంపార్టెంట్ థింగ్. మీరు డిజైన్ చేసినవి, రీసెర్చ్ చేసినవి, ఇటరేషన్స్ చేస్తున్నప్పుడు వచ్చిన చేంజెస్ ఏంటి, ఆ చేంజెస్ లో ఇంప్రూవ్మెంట్స్ ఏమేమి చేశారు, ఎందుకు చేశారు, అది యూజర్స్ కి బిజినెస్ కి ఎలా హెల్ప్ అయింది. ఇంటర్వ్యూ అయితే బిజినెస్ కి ఎలా హెల్ప్ చేశాను అండ్ అలానే యూజర్ కి ఎలా హెల్ప్ చేశాను, 2 స్పెసిఫిక్ గా మెన్షన్ చేయండి. ఒకవేళ ర్యాండమ్ టాక్ మాట్లాడారు అనుకోండి, మోస్ట్లీ యూజర్ గురించి మాట్లాడండి. అదే ఇంటర్వ్యూ టైంలో మీరు బిజినెస్ గురించి కూడా మాట్లాడితే మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇలాంటి టిప్స్ నేను ఇంకా చెప్తూ ఉంటాను. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ జస్ట్ కామెంట్ మోర్. ఐ విల్ డూ లాట్స్ ఆఫ్ వీడియోస్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.